హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్పాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మంచి కరివేపాకుతో ఫిష్ ఫ్రై అనేది టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది కదా, మన హెయిర్కి కానీ కళ్ళకి కానీ ఎంతో మేలు చేస్తుంది. అలాంటి కరివేపాకుతో ఫిష్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం చేప ముక్కలు అనేవి ఈ సైజులో కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ సైజు మీడియం సైజులో కట్ చేసుకున్నట్టయితే మనకి మసాలా అనేది చేప ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు దీనికోసం ఒక గిన్నెలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా 3 టేబుల్ స్పూన్ కరివేపాకు పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక పించ్ ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. తర్వాత ఇందులో ఒక 1/2 నిమ్మ చెక్కని ఇలా రసం తీసి వేసుకోవాలి. నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక మెత్తటి పేస్ట్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని మనకి సాఫ్ట్ పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా రెడీ చేసిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అనేవి ఇందులో యాడ్ చేసుకొని ఈ మసాలా అనేది చేప ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ముందుగానే యాడ్ చేసుకోండి, నేనైతే ఇక్కడ తర్వాత యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, నార్మల్గా బయటనైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల మనకి చేప ముక్కకి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు అరగంట తర్వాత ఇలా మూత తీసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేయకుండా సరిపడినంత వేసుకుంటే మనకి ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా సరిపడినంత ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నిటినీ ఇందులో వేసుకొని మనకి ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేసిన తర్వాత మిగిలిన పేస్ట్ని కూడా దీనిపై అప్లై చేసుకుంటే మనకి చేప ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేప ముక్కలన్నిటినీ టర్న్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి చేప ముక్క అనేది త్వరగానే ఉడుకుతుంది కాబట్టి మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనకి చేప ముక్కలు అనేవి మంచిగా గోల్డ్ కలర్లోకి మారుతున్నాయి కదా. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా మనకి కరివేపాకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మనకి అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై, సీ యూ ఇన్ అదర్ వీడియో.